రెడ్డి గారు ఈ సీట్ల మార్పు వైసీపీలో పెద్ద వ్యతిరేకతను చూపిస్తోంది. ఎంత సంఖ్యలో మారుస్తున్నారంటే అంత సంఖ్యలో వ్యతిరేకత ఉన్నట్టే అని మీరు జనసేన మిగతా పార్టీ నేతలందరూ మాట్లాడుతున్నారు. నిన్న దానికి మనం చూసాం రీజనల్ కోఆర్డినేటర్ మీటింగ్ తర్వాత ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన వివరణ. పార్టీ అన్నాక వస్తుంటారు పోతుంటారు, ఎక్కువగా డిమాండ్ ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అందుకు పోటీ తీవ్రంగా ఉంది, ఫైనల్గా గెలిపే లక్ష్యం కాబట్టి కొన్ని మార్పులు ఉంటాయి, పోయేవాళ్ళు పోతారు వచ్చేవాళ్ళు వస్తారు, మేము దీన్ని పెద్ద ఇష్యూగా చూడటం లేదంటున్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. మీకు మా తోటి లీడర్స్ శివశంకర్ గారు అయితే రామయ్య గారు అయితేనేమి TV10 ప్రేక్షకులకు అందరికీ వైఎస్ఆర్సీపీ సీట్లు మారుస్తామని చెప్తున్నారు. దానికి ఆదర్శం తెలంగాణను తీసుకుంటున్నారని నేను అనుకుంటున్నా. అది వాళ్ళ పార్టీ యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయం. మా బోటోళ్ళు దాంట్లో కామెంట్ చేయడం కూడా మంచిది కాదు. ఇక్కడ 10 సీట్లు బీఆర్ఎస్ మార్చిన దాంట్లో 8 సీట్లు గెలిచినాయి. మార్పు వల్ల కొంచెం రిజల్ట్ మాకు బాగా రావచ్చు అని అన్నారు. అంటే ఇక్కడ పనికిరానటువంటి వ్యక్తి, జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్లో పనికిరానటువంటి వ్యక్తి హిమాయత్ నగర్లోకి ఎట్ట పనికి వస్తాడు సార్? మనలో మాట. ఈ నియోజకవర్గంలో ఫెయిల్ అయినటువంటి వ్యక్తి నెక్స్ట్ నియోజకవర్గంలో పాస్ అవుతాడని నమ్మకాలు ఏంటి? సో ఇక్కడ వ్యక్తిగతంగా కొన్ని తన సొంత ఓట్లను పోగొట్టుకునే నాయకులకు వేరే చోట పార్టీ యొక్క బలంతో తెచ్చుకుందాం అన్నటువంటి ఆలోచన ఉంటుందని నేను అనుకుంటున్నా. ఏదేమైనప్పుడు కూడా వాళ్ళు ఎన్ని మార్చినా, అందరూ మారినా అక్కడ తెలుగుదేశం రావటం ఖాయం. అది జనం నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మార్పుల వల్ల లాభం ఉండదు. ముఖ్యంగా 1-2 సంఘటనలు నేను చెప్పాల్సినటువంటి అవసరం ఉండాలి. రాహుల్ గాంధీ గారు 2 సార్లు ఎంపీగా గెలిచారు. ఆయన ఎప్పుడు ప్రధానమంత్రి పదవి కోరుకోలే. మన్మోహన్ సింగ్ గారికి ఇచ్చారు, జరిగింది. ఇక్కడ నాన్నగారి శవాన్ని పెట్టుకొని నాకు ముఖ్యమంత్రి పదవి కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆడినటువంటి ఆటలన్నీ మనకు తెలుసు. కేవలం అధికారం కోసమే ఈ మార్పులు చేర్పులు అనేటువంటి దాన్ని తీసుకొని ఎంతమంది క్యాడర్ పోయినా మాకు ఇబ్బంది లేదు, కొత్త క్యాడర్ వస్తుంది, డిమాండ్ ఉండేది పార్టీ మాదని అంటున్నారు. ఏ పార్టీకి ఎంత డిమాండ్ ఉన్నది అనేది అందరికీ తెలిసి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ అయినా అధికారమే ఫైనల్ కదా లక్ష్యం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రేపు పొద్దున్న అధికారంలో రావాలని అనుకుంటుంది, కానీ మాకు అధికారం లేకపోయినా పర్వాలేదు, పార్టీ ముఖ్యమైన భావన ఉంటుందా? ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలు అధికారంలోకి రావాలని కోరుకోవటంలో తప్పు లేదు. క్యాడర్ను లీడర్ను బలి చేసి అధికారంలోకి రావాల్సినటువంటి ఇది కాదు. ఇప్పుడు 2 సార్లు గెలిచినటువంటి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి పదవిని త్యాగం చేశారు. ఒకసారి ఆల్మోస్ట్ ఆల్ సోనియా గాంధీ గారే ప్రధానమంత్రి అని కూడా అనుకున్నాం. సో మన్మోహన్ సింగ్ గారికి ఇచ్చారు. ఇక్కడ సజ్జల గారు ఎందుకు రామకృష్ణారెడ్డి గారు ఎందుకు రాజీనామా చేశారో ఆయనకు ఆయన అంతరాత్మకు తెలుసు. రామకృష్ణారెడ్డి ఏది ఏమైనప్పుడు కూడా సార్, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఎన్నికలు జరిగితే ఎప్పుడు జరిగినా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కువ ఉన్నది. అది మాకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఓకే, వాళ్ళ వర్షంలో వాళ్ళకు ఉంటుంది, మాకు డిమాండ్ ఎక్కువ ఉన్నదని చెప్పేసి. ఎంత డిమాండ్ ఉందంటే సామాన్యుని అడిగినా కూడా సామాన్యుడు చెప్తున్నాడు ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉందనేది. మేము ఫామ్లో ఉన్నాము, మాకు డిమాండ్ ఎక్కువ ఉంది, అందుకే ఈ తరహాగా మార్పులపైన కొన్ని అసంతృప్తులు, కొంత అసమ్మతి, ఇవన్నీ కామనే. మేము దీన్ని పెద్దగా ఏం పట్టించుకోవట్లేదు, బుజ్జిగించే ప్రయత్నం చేస్తాం, ఉండమని అడుగుతాము, లేకపోతే వాళ్ళ ఇష్టం అని మనం చూసాం సజ్జల గారి కామెంట్స్. ఉండమని అడుగుతారు, అది వాళ్ళ ఇష్టం అనేది కూడా చెప్పారు కదా. ఉంటారా లేదనేది ఇప్పటి వరకు ఎంతమంది, దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం దిక్కు మొగ్గు చూపుతున్నారు. వాళ్ళని చేర్చుకునేదానికి కొంచెం సంకోచిస్తున్నారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ వల్ల వాళ్ళ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? చేరి పార్టీకి పనిచేస్తారా, రావటంలోనే సీటు కావాలంటారా? రావటంలోనే సీటు కావాలనే వాళ్ళని కొంచెం దూరంగానే పెట్టినట్టు నాకు వచ్చినటువంటి సమాచారం. పార్టీకి పనిచేస్తాం, పార్టీ భవిష్యత్తుకు మేము ముందుంటాం అన్నటువంటి వాళ్ళకందరినీ స్వాగతం పలుకుతున్నారు మా నాయకుడు. దాంట్లో ఏం అనుమానం లేదు సార్. మొన్న విజయనగరం మీటింగ్ మీరు చూశారు, ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందంటే అంత గ్రాండ్ సక్సెస్ అయింది.
యువగళం ముగింపు శంకరావం. అది నాంది, ఎలక్షన్కు నాందిగా మేము కూడా తీసుకుంటున్నాం. ఎక్సలెంట్గా జన బాహుళ్యం అంతా ఈ వైసీపీని వ్యతిరేకిస్తున్నటువంటి సంకేతం అక్కడ బాగా తెలిసిపోయింది. ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళ పార్టీ యొక్క వ్యక్తిగత విషయాల్లో మేమేమి ఇంటర్ఫియర్ కాకూడదు. వాళ్ళు ఎంతమందినైనా మార్చుకోవచ్చు. మార్చుకునే దానివల్ల ఇక్కడ ఏదైనా లాభం వచ్చుంటే అక్కడ కూడా లాభం వస్తుంది. మొత్తం స్టేట్ అంతా బీఆర్ఎస్ అంశాన్ని ప్రస్తావన తెచ్చారు కాబట్టి నేను అంటున్నా, ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ కొందరు అభ్యర్థులు మార్చి ఉంటే ఖచ్చితంగా ఫలితాలు వేరేగా ఉండేవి అన్నది కొందరు లెక్క. బట్ వేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి అభ్యర్థులు మార్పు అనేది ఆ పార్టీకి మైనస్ అవుతుంది అంటున్నారు. అంటే ఇక్కడ ప్లస్ అవుతుంది అన్న అంశం అక్కడ ఎలా మైనస్ అవుతుంది? నేను ఇక్కడ మైనస్ అయినటువంటి వ్యక్తి అక్కడ కూడా మైనసే. ఈ నియోజకవర్గాన్ని మార్చడం కాదు సార్, షిఫ్టింగ్. మార్పు వేరు, ఈ స్థాయిలో ఇప్పుడు ఈ నియోజకవర్గాల మార్పు ఉండడం లేదు. అది మీరు అన్నట్టుగా ఇంపార్టెంట్ పాయింట్, షిఫ్టింగ్. రైట్ గారు, చెంగల్రెడ్డి గారు, టీడీపీకి జనసేనకి చాలా చోట్ల బలంగా పోటీ ఇచ్చే అభ్యర్థులే లేరు, వైసీపీ నుంచి ఎవరు వస్తున్నారని ఎదురు చూస్తున్నారు అని వివి రామయ్య గారు అంటున్నారు. సార్ ఇప్పుడే రామయ్య గారి మాటల్లో మా పార్టీ నుంచి ఎవరు వేడలేదు, కొంచెం అసమ్మతి, కొంచెం అసంతృప్తి, 1 స్పూన్ అసమ్మతి, 1.5 స్పూను అసంతృప్తి ఉంది, అది అన్నీ సర్దుకుంటాయన్నారు. స్వయాన చెల్లి త్వరలోనే పిసిసి ప్రెసిడెంట్ కాబోతున్నది ఆంధ్రప్రదేశ్కు. చెల్లి, తల్లి నా కూతురు ఒక ఛాన్స్ ఇవ్వండి. వినండి రామయ్య గారు, మీరు మాట్లాడినప్పుడు నేనేమన్నా మాట్లాడాను? రామయ్య గారు ఒక్క నిమిషం. రామయ్య గారు మీరు మాట్లాడినప్పుడు మీరు చెంగల్రెడ్డి గారు అందరూ కాంగ్రెస్ లో చట్టపట్టాలు వేసుకొని తిరిగిన నేతలే. రైట్ 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 ఒక్క నిమిషం మాట్లాడండి సార్. రామయ్య గారు మీకు అవకాశం ఇస్తాను. రామయ్య గారు అసెంబ్లీలో నోరు ముట్టేస్తారు. రామయ్య గారు మీకు ప్రతిపక్షాన్ని మాట్లాడినవారు, మీకు వివరణకు అవకాశం ఇస్తాను. మీకు వివరణకు అవకాశం ఇస్తాను. మాట్లాడినవ్వండి. ఈరోజు కాదు నిన్న ఢిల్లీలో నా మాట వినండి. రామయ్య గారు సతీష్ మాట్లాడుతున్న నా మాట వినండి. నిన్న ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ నేతలతో ఆ పార్టీ పెద్దలు మాట్లాడారు, చర్చించారు. త్వరలో వైఎస్ షర్మిలకు ఏపీ పగ్గాలు అప్పచెప్పబోతున్నారని ఈరోజు అన్ని పత్రికల్లో కూడా వచ్చింది. జనవరి మొదటి వారంలో అఫీషియల్ గా ఈ ప్రకటన ఉండబోతుంది అంటున్నారు. ఖచ్చితంగా అది ఒక రాజకీయ అంశం అవుతుంది. అన్ని పత్రికల్లో ఎక్కడ రాలేదండి, అన్ని పత్రికలలో రాలేదు. ఆమె మాట్లాడినట్టు కూడా రాలేదు. శర్మలమ్మ గారు ఆమె మాట్లాడినట్టు నేను చెప్పట్లేదు సార్, ఆమె మాట్లాడినట్టు నేను చెప్పడం లేదు. ఆమె కాంగ్రెస్ రాబోతుంది అనేది దాదాపు ఇదే డిబేట్ లో, నిన్న నా డిబేట్ లోనే ఏపీసీసీ అధ్యక్షుడుగా ఉన్న గిడుగు రుద్రరాజు త్వరలో రాబోతున్నారు, దాంతో కొందరు నేతలు కూడా మాకు పాత నేతలు టచ్ లోకి వస్తున్నారని ఆయనే రూఢీపరిచారు కూడా. ఒక్క నిమిషం సార్ రామయ్య గారు ప్లీజ్, ఒక్క నిమిషం. రామయ్య గారు చెంగల్రెడ్డి గారు మాట్లాడండి సార్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. రామయ్య గారు మీకు అవకాశం ఇస్తారు. ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారు డిబేట్ లో కూడా ఈ విధంగా అడ్డదుడ్డాలుగా మాట్లాడమని ఈ నాయకుడు చెప్పాడు. రామయ్య గారు ప్లీజ్. డిబేట్ లో కూడా అడ్డదుడ్డాలుగా మాట్లాడమన్నారా? అసెంబ్లీలో అంటే మాట్లాడుతున్నారు, ప్రతిపక్షాలు గొంతులు మూసేస్తున్నారు. డిబేట్ లో చక్రంగా డిబేట్ జరగనివ్వండి, మీ సంస్కారాన్ని తెలుపుకోండి. మాట్లాడండి సార్ చెంగల్రెడ్డి గారు. ఇక్కడ మీకు ఇక్కడ మాట్లాడేదానికి అసెంబ్లీ కాదు, అడ్డగోడగా మాట్లాడేదానికి డిబేట్ ఇది. మీకు మీ పార్టీ నుంచి మీ పార్టీ నాయకుడికి జన్మనిచ్చినటువంటి తల్లి షర్మిల కూడా జన్మనిచ్చింది అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవద్దు. ఒక్క ఛాన్స్ నా బిడ్డకి ఇవ్వమని అడిగినటువంటి తల్లి రేపు షర్మిల గారు కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతుంది అన్నటువంటి అనుమానం ఏమి లేదు. మీరు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏరే నాయకుల మీద, ఏరే పార్టీల మీద మీరు దృష్టి సాగిస్తున్నారు. మీ పార్టీ నాయకుల్లోనే మీ పార్టీ నాయకులు ఎంతమంది వలసపోతారు చూడండి. తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు. రామయ్య గారు మాట్లాడండి సార్. చెంగల్రెడ్డి గారు కరెక్ట్ కాదు సార్. రామయ్య గారు ఇది కరెక్ట్ కాదు. మీరు మాట్లాడినప్పుడు ఎవరికి వాళ్ళు ఆగారు, దయచేసి అర్థం చేసుకోండి సార్. చెంగల్రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మీకే వివరణకు అవకాశం ఇస్తాను సార్. మీ టైం మీకుంటుంది, మీకు అవకాశం ఇస్తారు. మధ్యలో అడ్డం తగ్గడం వల్ల ఎవరు మాట్లాడింది కూడా పబ్లిక్ పోస్ట్ సార్. దయచేసి అర్థం చేసుకోండి. ఒక్క నిమిషం ఆగండి సార్.
చంగలరావు గారు మీరు చెప్పాల్సిన పాయింట్ చెప్పండి, రామయ్య గారు వివరణ తీసుకుందాం. ఇప్పుడు ఎక్కువ టైం రామయ్య గారికి కేటాయించారు మీరు. అడ్డదుడ్డాలుగా మాట్లాడితే మా బోటోళ్ళకి ఇబ్బందిగా ఉంటది. ఇక్కడ కేటాయించడం సార్, రాజకీయంగా ఏమైతుందంటే ఎన్నికల హడావుడి ఏపీలో స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం చర్చలు బయట రాజకీయం జరుగుతున్నట్టుగానే ఉంటాయి. కాదని చెప్పను, ఆయన అభిప్రాయం ఆయన చెప్పాడు, మా అభిప్రాయం మేము చెప్పలేదు. మీ పార్టీ అభిప్రాయం మేము చెప్పలేదు, మా పార్టీ అభిప్రాయం మేము చెప్తున్నాము. మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే జన్మనిచ్చినటువంటి తల్లి తోపుట్టు చెల్లెలు ఇద్దరు కూడా పార్టీని వీడి దూరంగా పెట్టారు. ఎవరు పార్టీని వీడి పోలేదన్నారు, వాళ్ళే వెళ్ళారు. మిగతా వాళ్ళందరికీ తల్లిపోయింది చెల్లిపోయింది, మనం పోతే తప్పేమని చెప్పేసి కూగట్టుకొని ఉన్నారు. జనం కడప జిల్లాలో కాదు ఆంధ్రప్రదేశ్ అంతా ఏమనుకుంటున్నారు, స్వయానా బాబాయిని చంపినటువంటి ముద్దాయిని సంఖలో పెట్టుకొని తిరుగుతున్నారు. బాబాయిని చంపినటువంటి వాళ్ళని కోడికత్తు సీనుకు బెయిల్, మీరు ఆడిచ్చిన ఆటలో బెయిల్. ఇప్పుడు పార్టీల పరంగా మీ పార్టీలో 50% కూడా ఉండరు, 50% కూడా ఉండరు. జనవరి గిఫ్ట్ అవుతుంది వాళ్ళకు. 2024 నాటికి మీ పార్టీ లెజిస్లేటర్స్ లో 50% కూడా మీలో ఉండదని చెప్తున్నా నేను. రాంబాబు గారు చాలా ఉత్తముడు, రాంబాబు గారు ఉత్తముడు. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలు. నేను రాజకీయాల నుంచి విరమించుకుంటాననే పదం కూడా అక్కడక్కడ అన్నటువంటి పదం పాదయాత్ర చేసేటప్పుడు తిరుమలకు నడిచొస్తాడు ఆయన. స్వయాన వెంకటేశ్వర స్వామి భక్తుడు. వాళ్ళు ఆయన జగన్మోహన్ రెడ్డి భక్తుడు కాదండి, వెంకటేశ్వర స్వామి భక్తుడు. ఇలాంటి వాళ్ళు దైవాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళంతా అక్కడ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. మిమ్మల్ని నమ్ముకుంటే నామాలు పెడతారని అందుకని చెప్పేసి బయటకు వస్తున్నారు వాళ్ళు. ముట్టికాయలు పడబోతున్నాయి త్వరలోనే.